ఎంతమందికి నిజమైన ఆశీర్వాదం కావాలి? మీలో ఎంతమంది దేవుణ్ణి ఉత్తమైన దాన్ని అడుగుతున్నారు? బైబిల్లో యొబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి అన్నాడు. యొబ్బేజు ప్రార్థన చేస్తూ, దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. యొబ్బేజు నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేశాడు. నా సరిహద్దులను, నా జీవితంను నీ మహిమతో నింపమని ప్రార్థన చేశాడు. ఉన్నటువంటిది చిన్న జీవితమైనా దేవునికి మహిమతో అది పెద్దదిగా ఉండాలని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండదచ్చేయమని ప్రార్థన చేశాడు. నాకు బలహీనతలో ఒక శక్తినిచ్చేది గాను, నాకు మార్గంలో దారి చూపేది గాను, చీకటిలో ఒక వెలుగునిచ్చేది గాను, నాకు నీ యొక్క హస్తము తోడుగా దయచేయమని ప్రార్థన చేశాడు. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థిస్తున్నాడు. అంటే నేను చెడులో నుంచి నేను కాపాడబడాలి అని, దుఃఖం అనేది నా హృదయాన్ని తాకకూడదు అని, నీ రక్షణలో నేను సురక్షితుడనై ఉండాలని యొబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. యొబ్బేజు చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించి ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించాడు. మనము దేవుని ఉత్తమైన దాన్ని అడుగుదాం. ఆయన ఖచ్చితంగా మనం అడిగిన దాన్ని అనుగ్రహించేటువంటి వాడు.